కథ పేరు స్నేహం అంటే ఫ్రెండ్షిప్. ఓకే. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజు వీరిద్దరు మంచి స్నేహితులు అన్నట్టు. ఒకరోజు ఆ ఊరు పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో, ఒరేయ్, మన ఊరి చివరన పెద్ద బంగ్లా పక్కన ఉన్న పెద్ద పూల చెట్టులోంచి ఒక పువ్వును ఈరోజు రాత్రి గనక వెళ్ళి తెంపుకొస్తే వాళ్లకు నేను 10 నెమలీకలు ఇస్తాను అన్నాడు. అర్థమవుతుందా? రాజుకి నెమలీకలంటే చాలా ఇష్టం, కానీ వాడికి చీకటంటే మాత్రం భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడా. కానీ ఒకేసారి 10 నెమలీకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు, నేను ఎలాగైనా సరే ఈ రాత్రి అక్కడికి వెళ్ళి ఆ పువ్వును తీసుకొచ్చి నీకు చూపిస్తాను అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చ్ లైట్ను తీసుకొని ఆ రోజు రాత్రి రాజు వెంట తను పెద్ద బంగ్లాకి బయలుదేరింది. ఇద్దరు కలిసి బంగ్లాను సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. వెంటనే రాజు భయపడి గట్టిగా దయ్యం దయ్యం అని అరిచాడు. అప్పుడు లలిత, భయపడకు రాజు, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అదేమిటో చూద్దాం, ఆగు ఒక నిమిషం అంటూ అటువైపు టార్చ్ లైట్ను వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు భయం భయంగా రాజుకేసి చూస్తూ ఉంది. అమ్మయ్య అనుకొని ఇద్దరూ ముందుకు నడిచారు. బంగ్లా వచ్చేసింది. కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తోంది. బంగ్లా గేటు తీసేసరికి రాజు ఏ పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు లలిత తనే పెద్ద పూల చెట్టు పైకెక్కి ఒక పువ్వును కోసుకొని వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి, దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మినుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి. రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వుని ఇచ్చేసి టాటా చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇక పొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వును తీసుకెళ్లి సోముకి ఇచ్చాడు. కానీ సోము మాట నిలుపుకోలేదు. 10 నెమలీకల్ని ఇవ్వలేదు రాజుకి. రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్ళి ఈ పువ్వును తీసుకొచ్చావు, లేకపోతే నీకు ఒక్కడికి అంత ధైర్యం ఎక్కడిది బాబు అని సోము రాజుని ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్ళి తీసుకొచ్చానని బొంకటం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే అదిగో చూడు, లలిత అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టి రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనను వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు 10 నెమలీకల్ని ఇచ్చేశాడు. రాజుకు నెమలీకలు అయితే దొరికాయి. కానీ ఆ తర్వాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ళ స్నేహం ఒక్క పనికిమాలిన పందెం కారణంగా చెడిపోయింది. అయిపోయింది కథ. అర్థమైందా నీకు?